మీరు తనని ఫస్ట్ లవ్ చేసినప్పుడే అనుకున్నారా ఇది ఖచ్చితంగా చిన్నిని పెళ్లి చేసుకోవాలి అని? అప్పుడే అనుకున్నా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మై అని. ఓకే ఓకే. సో మీ ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్ ఎలా పెట్టారు? లేదు చెప్పాను నేను. ఆ, చెప్తే అంతకుముందు నా పెళ్లి విషయం అలా కొంచెం డిస్కషన్ గొడవలాగా అయిందంటే నాకు అసలు ఇలా జరిగిన తర్వాత పెళ్లి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోవద్దు, అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు, అందరూ వాడుకుని వదిలేసే వాళ్ళే అని ఒక నిర్ణయంలో ఉన్నాను నేను. అయితే తిను వచ్చాక కొంచెం నా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అది పరిచయం అయ్యి అదంతా నిజం కాదు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు అన్న విషయం నాకు అర్థమైంది. రియలైజ్ అయ్యారు. తిన ప్రపోజల్ చెప్పడానికి ముందు ఒక 1 year ముందు అంటే ఎలా ఉన్నా పర్లేదు కొంచెం డబ్బులు ఎక్కువిస్తే పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అవును అవును. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అలాంటి వాళ్ళని ఎవరినైనా చూసి పెళ్లి చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు ఎలా అనుకున్నారు. ఓకే. ఎందుకు ఇలాగా మేము ఎన్ని రోజులు ఉంటామో తెలీదు, నీకంటూ ఒక తోడు ఉండాలి కదా అని చెప్పేసి అనుకున్నారు. ఓకే. అనుకుంటే వాళ్ళు ఆ డిస్కషన్లో నేనేమన్నానంటే, మీకు నేను భారంగా ఉంటే చెప్పండి, ఇంట్లోంచి వెళ్ళిపోతాను, అంతేగాని నాకు పెళ్లి టాపిక్ అసలు తీయకండి అని చెప్పేశాను. ఓకే. ఇంకా అప్పటి నుంచి డిస్కషన్స్ జరిగినప్పుడు ఏమైనా సంబంధాలు వచ్చి వెళ్ళిపోయిన సంబంధాలు ఉన్నాయా? లేదు, నేను ఒప్పుకుంటే వాళ్ళు ట్రై చేద్దాం అనుకున్నారు, అడిగారు. ఇంకా నేను ఇలా అనేసరికి ఇంకా వాళ్ళు ఏమీ వదిలేశారు. ఇంకా వదిలేశారు. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇలా చెప్పాను, డాడీ ఇలాగా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడని చెప్తున్నాడు, మరి నీకేమనిపిస్తుందమ్మా అంటే, నిజాయితీగానే ఉన్నాడు అనిపిస్తుంది, కానీ మీతో కూడా మాట్లాడాలి కదా, మీరు ఒప్పుకుంటేనే మన పెళ్ళి అని చెప్పేసి అబ్బాయితో చెప్పాను అని తిను ఫోటో చూపించి ఇంకా మొత్తం చెప్పాను వాళ్ళ డీటెయిల్స్ అని చెప్తే, నీ సెలక్షన్ మీద మాకు నమ్మకం ఉంది. ఆ డిస్కషన్ మాటలో నడుస్తున్న మధ్యలోనే డాడీకి కోవిడ్ వచ్చేసింది. ఇంకా టాపిక్ ఆగిపోయింది అలాగా. అయితే డాడీ రికవర్ అవ్వడానికి ఒక 2 months పట్టింది. ఓకే. 2 months పట్టింది. తర్వాత కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ అడిగారు డాడీ నన్ను. అడిగితే చెప్పాను. చెప్తే తినన్నారు, ఒకసారి కలిసినట్టు ఉంటుంది, మీ డాడీని చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వచ్చారు. ఓకే. మీ ఇంటికి వచ్చారు. వస్తే డాడీ మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని ఒప్పుకొని ఒక 10 days 15 daysలో ఇంకా మ్యారేజ్ ఫిక్స్ చేశారు డేట్. ఓకే. ఏం మాట్లాడారు వాళ్ళ ఫాదర్ మీతోటి? వెళ్ళాను, ఏమైంది బాగున్నారా, ఎట్లుంది ఆరోగ్యం అని బాగుంది అని. పైకి బాగానే ఫస్ట్ టైం కదా మీరు వాళ్ళ ఫాదర్ని కలవడం? ఓకే. పైకి బాగానే ఉన్నాం, లోపటైతే గజ 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 అనిపిస్తుంది ప్రాణం. అంటే ఎవరినైనా అట్లా ఎలా ఉంటుంది. అవును. అదే మరి మీ ఇంట్లో తెలుసా అంటే చెప్పిన ఒప్పుకోలేం, ఇట్లా సంగతి. మొన్న రీసెంట్గా మా మమ్మీ కూడా చనిపోయింది. ఎలా చనిపోయారు మీ మదర్? మమ్మీ అన్హెల్దీ ఇష్యూ ఉండే, కిడ్నీస్ 2 పాడైపోయినాయి, చాలా ఖర్చు చేసింది డాడీ అందరం కలిసి. బతదన్న ఆశ చాలా ఉండేది, చనిపోయింది. ఇక ఆమె చనిపోయే ముందు చెప్పిన 1 week ముందు, ఇంకా ఈమె కూడా అప్పటికి ఒప్పిస్తూనే ఉన్నా. ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం మాట్లాడాలి ఏం తెలియలేదు కొద్ది రోజులు నాకైతే. అప్పుడు వీళ్ళ డాడీకి కూడా కోవిడ్ వచ్చేసింది. ఏం మాట్లాడతాం, దేని గురించి డిస్కస్ చేస్తామని కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత వీళ్ళ డాడీకి కొంచెం క్యూర్ అయిన తర్వాత ఇంటికి వస్తే మాట్లాడిన, మరి ఏమంటావు, ఎలాగా, ఇక్కడ ఉంటారా సిటీలో ఉంటారా అంటే, ఆమె ఎక్కడ అంటుంది, ఆమె ఎక్కడ అంటే అక్కడ ఉండని నేను కాదని. సరే మీరేమన్నా చదువుకున్నారా, నేను ఎక్కడ జాబ్ చూస్తాను అంటే, నేను చదువుకున్నాను, సర్టిఫికేట్స్ ఏం లేవు నా దగ్గర అంటే, మామూలుగా ఏమంటారు షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా కాకినాడ టౌన్లో, మామూలుగా మీరు హిందీ మాట్లాడుతున్నారు అర్థం చేసుకున్నారు, షాపింగ్ మాల్స్లో సేల్స్ బాయ్గా ఏదన్నా చేతులేని జాబ్ అంటే సరే అన్నాను. అంటే అన్నిటికొప్పును మాట్లాడుకున్నాం, మీకు డబ్బులు ఎంత కావాలి అని అన్నాడని. ఏమొద్దు నాకే ఏమొద్దు అని. ఇంకా ఏమికి తెలుసు, ఇంకా మనకేం తెలియదు కదా ఆ సంప్రదాయాలు. కాదు మీరు తీసుకోవాలి డ్రెస్ తీసుకోవాలి అంటే అవి ఏమొద్దు తర్వాత చూద్దాం, మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పాను. సరే వెళ్ళరండి జాగ్రత్త అని వెళ్ళి అక్కడి నుంచి మేము మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. ఇక నేను వర్క్ వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో చెప్పి బ్యాగ్ వేసుకొని
సో అలా పెళ్లి ప్రపోజల్స్ అయిపోయాక మీ రిలేటివ్స్లో కానీ మీ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మలేదు, నాకు పెళ్ళంటే నమ్మలేదు. ఒకవేళ తర్వాత టాపిక్ వచ్చినప్పుడు నమ్మలేదు. సో తిని వచ్చాక నమ్మాలి. అయితే తిని వచ్చిన తర్వాత ఏమన్నారంటే, దీని ముఖానికి ఆ పెళ్ళి అని చెప్పేసి చాలా మాట్లాడుకునేవారు. ఎంత కట్నం ఇచ్చారో, ఎన్ని లక్షలు ఇచ్చినందువల్ల వచ్చాడో, పెళ్లి చేసుకున్నాక ఎన్ని రోజులు ఉంటాడో అని చెప్పి చాలా మాట్లాడుకున్నారు. ఓకే ఓకే. కొంతమంది అంటే ఇలాగున్న అమ్మాయికి పెళ్ళి అవుతుందని హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అలా మాట్లాడుకునేవాళ్ళు. తెలిసినా కూడా ఇంకా నేను ఈ సిచ్యువేషన్కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అనే మాటలు అవన్నీ ఇంకా అలవాటైపోయి నేను పెద్ద పట్టించుకోలేదు ఆ మాటలు. తినకి తెలిసి కొన్ని మాటలు కొంచెం ఫీల్ అయ్యారు. ఓకే. మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? మీ ఇంట్లో ఎందుకు ఒప్పించుకోలేకపోయారు? లవ్ అంటేనే ఒప్పుకోరు ఇంట్లో, ఏమని చెప్తాం ఇంకా. అప్పటికి మీ మదర్ చనిపోయారు, మీ మ్యారేజ్ టైంకి మీ మదర్ లేరు. చనిపోయారు, లాక్డౌన్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఓకే. ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకోగలరా? కొన్ని చోట్ల ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ వర్క్ వెళ్ళేది. అక్కడ వాళ్ళకేమో మనం ఉండే తీరు నచ్చేది, మన పని నచ్చేది. మన వాళ్ళకేమో మనం తీసుకొచ్చిన వాళ్ళకేమో నచ్చకపోవడం, ఎందుకు ఎగిరెగిరి చేయడం, ఏదైనా నీట్గా చేసిన ప్రతిదానికి ఇక్కడ ఏదన్నా చిన్న మిస్టేక్ తీసుకెళ్ళి ఇంట్లో చెప్పేసి అలా చేసాడు ఇలా చేసాడు అని కంప్లైంట్స్ చేయడం. చేయించుకునే వాళ్ళు బాగానే ఉన్నారు, నా పక్కన ఉన్నవాడికి నచ్చేది కాదు. అలానే అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ వేరే దగ్గర ఉండి కొన్ని విషయాలలో డబ్బులు ప్రాబ్లం అవ్వడం, మొబైల్ కూడా పోగొట్టుకున్నాను నేను. ఓకే. అలాంటివి జరిగినాయి. ఇంకా మన వాళ్ళైనా ఎవడైనా సరే అలా దెప్పొడిచేటప్పుడు ఎవడో మనకు అవసరం లేదు, అంతే కదా. అవును. నువ్వు 100 లక్షలు పెట్టినా సరే ఒక మాట చాలు మనిషి చచ్చిపోవడానికి. అందుకని చెప్పి దూరం పెట్టేసి బయట వర్క్ వెళ్ళాను. కొన్నిసార్లు డబ్బులు సరిగ్గా అడ్జస్ట్ అయ్యేవి కాదు దేనికైనా. అమ్మాయికి ఫోన్పే గూగుల్ పే అంటే తెలియదు. సో అలా మీకు ఫోన్ కొనిచ్చింది అనమాట. కొనిచ్చిందా? ఎలా కొనిచ్చింది? గూగుల్ పే ఫోన్పే అంటే కూడా తెలియదు తనకి. అయితే క్రియేట్ చేసుకొని ఎలా వాడాలో తెలుసుకొని అమౌంట్ పంపింది. ఓకే. పంపి తీసుకొని నా మొబైల్ అనేది తీసుకొని వచ్చిన ఫస్ట్ వీడియో కాల్ ఆమెకే చేసిన అదే షోరూంలో. అందరూ ఇంత వింతగా చూస్తున్నారు, చూసుకొని మాదేముంది అట్లా. ఇంకొక మదర్ తర్వాత ఒక మదర్ లాగా కనెక్ట్ అయింది. ఇంకా ఎక్కడ వదలాలనిపిస్తుంది. ఇప్పటికి మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? 1.5 year కంప్లీట్. 1.5 year అయింది. ఓకే. మీతో ఎవరైతే అన్నారో పెళ్లి చేసుకున్నాక ఎన్ని రోజులు ఉంటాడో, అసలు పెళ్లి జరుగుతుందా అని అన్నవాళ్ళు ఇప్పుడు మీ ఇద్దరు చూసి ఏమంటారు? ఏమంటారంటే, నేను అంత ఎక్కువ మాట్లాడాను. ఎప్పుడొచ్చావా అమ్మ అంటే నిన్న వచ్చాను అట్లా చెప్తాను. బాగున్నావా అంటే ఓకే బాగున్నాను, అంతవరకే. అంతే. నేను పెద్ద ఎక్కువ మాట్లాడిన అసలు. ఓకే. ఇప్పుడు అలాంటి వాళ్ళు అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. వేలేసుకున్నారా? నాకు వచ్చింది కూడా టాక్. అంటే మా పిన్నులు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు చెప్తారన్నమాట. అంతెందుకు డైరెక్ట్గా మా అమ్మ దగ్గర కూడా అన్నారంట, అలా ఎక్కడి నుంచో వచ్చినోడికి అలా ఇచ్చేస్తారు మీరు పిల్లని అని చెప్పేసి. ఓకే. కానీ మా మమ్మీ డాడీకి నేను ఒకటే చెప్పాను, నాకు నమ్మకం ఉంది తను నాతో ఉంటాడని నాకు నమ్మకం ఉంది. ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా నాకు అదంతా అనవసరం డాడీ. నీకు మా డాడీకి నా మీద చాలా నమ్మకం. ఓకే. అట్లా మీకు అనిపించిన ఒక్క మూమెంట్, తింటూ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, తిన్నాను వదిలేడు, తిన్నాను చాలా బాగా చూసుకుంటాడు అని అనిపించిన మూమెంట్ ఒక్కటే? మూమెంట్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫోన్లో నేను అలిగినా తనే సారీ చెప్తాడు. ఏది అర్థం కాకపోయినా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే నీకు రాదు వదిలేసి అట్లా అన్నాడు, బాగా నేర్పిస్తాడు. ఇది ఇలాగా అలాగా అని చెప్పేసి నేర్పిస్తాడు. ఇంకా నా మీద ఎవరైనా ఒకరోజు బాగా నచ్చిన విషయం అంటే అదే, ఒక అబ్బాయి నన్ను తిడితే నేను కూడా తిట్టాను, కానీ తన డామినేషన్ ఎక్కువైపోయింది. సో ఇంకా వదిలేస్తే ఆయన తిడుతూనే ఉన్నాడు. తినొచ్చి తనకి ఎలా ఇవ్వాలో అలా ఫుల్గా ఇచ్చేసి
తనే వచ్చి నాతో సారీ చెప్పించాడు తను. ఆ అబ్బాయితో మీకు సారీ ఆ, చెప్పించాడు. చెప్పించాడు. అది కూడా తను బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. అలా అన్బ్లాక్ చేసుకుని వచ్చి సారీ చెప్పాడు. ఓకే నాకు అది బాగా నచ్చింది. ఓకే, ఆ మూమెంట్లో అనిపించింది. అంతగా ఏం తిట్టారండి? నన్ను హీరోని రౌడీని చేయకండి, మనిషిని నేను. ఓకే.